అయితే మనం ఎలాంటి వారితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, మన మనుషులతో చేయక్కర్లేదా? మనుషుల్లోనే కదా మనం ఉంది, భూమి మీద అంతా కూడా మానవులే కదా ఉంది. ఈ మానవులతో సహవాసం చేయకుండా దేవుడు అని చెప్పి ఎలాగుండగలము? అవునా కదా? చెప్పండి. దేవునితో సహవాసం అంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా? బయట మనుషులతో సహవాసం చేయాలి, బయట వారితో పరిచయాలు అవసరము, మనిషితో అవసరము. మరి ఎలాంటి వారితో చేయాలి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతనిస్తున్న సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులు సహవాసము చేయువాడు చెడిపోవును. అర్థమైందా? ఎవరితో సహవాసం అంట? 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? చాలామంది అంటారు లేదా చెప్పండి? 6 నెలలు సహవాసం చేస్తే ఈడు వాడవుతాడు, వాడు ఈడవుతాడంట. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే, కలిసి తిరిగితే, కలిసి ఉంటే వాళ్ళు మార్పు చేర్పులు కలుగుతాయి, ఒకరి అలవాట్లు ఒకరికి వస్తాయి అంట. లోకంలో చెప్తున్నటువంటి మాట అది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. ఇక్కడ మాటే అది. ఎక్కడ మాట? ఇక్కడ మాటే అది. బైబిల్ ముందా మనం ముందా? బైబిల్ ముందు, మనం కాదు ముందు. బైబిల్ ముందు, దేవుడు ముందు, దేవుని వాక్యం ముందు, తర్వాతే మనం వచ్చినటువంటి వారం. జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖులు సహవాసము చేయవాడు చెడిపోతాడు. కనుక చెడిపోయినటువంటి వారంతా కూడా ఎవరు సహవాసం చేసిన వారంటే మూర్ఖులు సహవాసం చేసిన వారు. మంచి గురించి ఆలోచించకుండా అంతా చెడు గురించి ఆలోచిస్తూ వారు కలిగిన దాన్ని పట్టుకొని ఇదే నిజము, ఇదే నీతి, నా మాటే వేదవాక్కు అంటూ వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టరాజ్యంగా వెళ్ళి అంత కూడా పాపాన్ని పోగు చేసుకుంటూ జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళని ఏమంటాట? మూర్ఖులు. మూర్ఖుడు అనేటువంటి పదం ఎవరిదో తెలుసా? అపవాది. ఎవరిదంట? మరొక పేరు ఏమిటంటే అపవాదికి మూర్ఖుడు అంట. ఎప్పుడు కూడా నాశనమే, ఎప్పుడు కూడా కక్ష తీర్పే, ఎప్పుడు కూడా కష్టపెట్టడమే, వాడి జీవితం అంతా కూడా అంత నష్టాన్ని కలిగించటమే కానీ ఎప్పుడు కూడా కొంచెం కూడా ఎవరికి మేలు చేయటము ఉండదు అపవాది. కనుకనే మూర్ఖుడు సహవాసం చేయవాడు మూర్ఖుడైపోతాడు. ఏమైపోతాడంట? చెడిపోతాడు. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారు మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? జ్ఞానం కలిగిన వారితోటి, జ్ఞానులతో సహవాసం చేస్తున్నామా, మూర్ఖులతో సహవాసం చేస్తున్నాం? మనకు అర్థమవుతుంది కదా. కనుకనే నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రభు సన్నిధిలో సజీవుడైనటువంటి దేవుని సేవిస్తున్నాం. మనం ఎవరెవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎవరెవరితో కలిసి భోజనం చేస్తున్నాం, ఏ స్థలాల్లో కూర్చుంటున్నాం, ఎక్కడెక్కడ ఉంటున్నాం, ఎవరితో గంటలు సంభాషణ చేస్తున్నాం, గంటలు కూర్చొని కాలం గడుపుతున్నాం. వాళ్ళ మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, జ్ఞానం కలిగిన వారా, జ్ఞానం లేని వారా, మూర్ఖులా? ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుంది. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలామంది ఆలోచించే విధానం ఏమిటో తెలుసా? అక్కడ స్టడీ బాగుంటుందా, చదువు బాగా చూపుతారా, అంతకుముందు చదివిన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, క్రమశిక్షణ ఎలా ఉంటుంది, అక్కడున్న అల్లరి చిల్లరగా ఉంటున్నారా, మంచిగా ఉంటున్నారా అనేది ప్రతిదీ కూడా ఆలోచించి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇలా ఆలోచించకుండా ఫీజు తక్కువ అంటాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తే అతను ఏమంటాడు? జ్ఞానము లేనివాడు అంటారు. ఏమంటారంట? జ్ఞానము లేనివాడు. రెండోది బాధ్యత లేనటువంటి వాడు. తక్కువ ఫీజు అని చెప్పి తీసుకెళ్ళి జాయిన్ చేసి, తక్కువ ఫీజు అంటే వాళ్ళు అలా ఉంటారు, అక్కడ ఉన్న దాని గురించి ఆలోచించకుండా తక్కువ అనగానే తీసుకెళ్ళారు. ఎందుకు తక్కువ అన్నారు? అక్కడున్న విధానాలు ఏమిటని ఆలోచన చేయకుండా తీసుకెళ్ళి జాయిన్ చేయటం అనమాట. కనుక ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు కాస్త జర జాగ్రత్త. ఎలాగుండాలంట? జర జాగ్రత్తగా ఉండాలి. దొంగలుగా ఉంటారు, మనకు తెలియదు దొంగలని. వాడు చేసుచ్చు మన పక్కనే ఉంటాడు, వాడు పక్కనే ఉన్నాం అనుకుని వాడితో పాటు మనల్ని కూడా పట్టకపోతారు. అర్థమవుతుందా? కనుకనే నీవు నేను కూడా ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? భక్తి కలిగిన వారితో సహవాసం చేస్తే భక్తి అబ్బుతుంది మనకి. దేవుని మీద బాగా ఆధారపడినటువంటి వారితో సహవాసం చేస్తే మనం కూడా వారిని చూసి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం నేర్చుకుంటాం. దేవుని విడిచిపెట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని దూషిస్తూ, దేవుని అవమానపరుస్తూ,
హేళనకరంగా జీవించే వారితో కలిసిమెలిసి మనం కూడా జీవిస్తే కొన్ని దినాలుగా మనం కూడా అలాగైపోతాం. ఏమైపోతామంట? మనం కూడా అలాగనే అయిపోతాం. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క సహవాసమును అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు. జ్ఞానులతో చేస్తున్నావా, లేకపోతే మూర్ఖులతో సహవాసం చేస్తున్నావా? స్త్రీలైనా పురుషులైనా సరే ఇది అండర్లైన్ చేసుకొని ముందు టెస్ట్లో పెట్టండి. ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ అడుగుతాం. మనం ఏ ఊరు నుంచి ఎటు వెళ్తే షార్ట్కట్లో ఉంటుంది, ఎలాగ రూట్ బాగుంటుంది అని చెప్పి అడుగుతాం. అలా అడిగి వెళ్తాను. నేనైతే అలాగనే అడుగుతాను, రోడ్డు ఎటు బాగుంటుందో తెలుసుకొని. అలాగనే దేవుల్లో ఎదిగేటువంటి వారము, మన సహవాసం చేసేటువంటి వారి విధానాలు, క్రియలు, పద్ధతులు, అలవాట్లు ఇవన్నీ కూడా గ్రహించుకొని మనం సహవాసం చేస్తే దేవుల్లో ఎక్కువ కాలం నువ్వు నిలబడగలవు. అదేమీ లేకుండా నీ ఇష్టానుసారంగా కనబడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు మంచి చెడు ఆలోచించుకోకుండా వెళ్తే చెడిపోతాం. ఏమైపోతామంట? చెడిపోతాం. కనుక అలాంటి వారు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి యొక్క సామెతల్లో ఉన్నటువంటి మాట, జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడు, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోతాడు. కనుక నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేయాలనేటువంటిదే చాలా జాగ్రత్తగా నీవు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అయ్యున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడైతే ఆయన ఏం చేస్తుంటే, ఆయన ఎక్కడో పరమందున్నటువంటి దేవుడు మానవుల నిమిత్తమై భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంట? మన కోసం భూమి మీదకి వచ్చాడు. మన కోసం భూమి మీదకి వచ్చి మనల్ని ఆయన సహవాసానికి పిలిచాడంట. ఎవరిని పిలిచాడంట? మనల్ని ఆయన సహవాసానికి పిలిచాడు. మనం కలిసి పిల్లలకి కలిసి ఆడుకుందాం రండి, కలిసి చదువుకుందాం రండి అన్నట్లుగా మనం కలిసి దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆరాధనలు గడుపుటకు, ఆయన మీద ఆధారపడి జీవించటానికి, ఆయన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడంట. కనుకని మన ఈ విషయాలను గమనించాలి. తెలివితేటలు కలిగి, జ్ఞానము కలిగి, క్రైస్తవుడు అంటే చాలా చురుకైన వాడు, తెలివి కలిగిన వాడు అనేటువంటిది ఒక నానుడు ఉంది. కానీ వాస్తవానికి మనం ఎలాగున్నామంటే తెలివి లేని వారు ఉన్నాం. ఎలాగున్నామంట? తెలివి వాస్తవానికి లేదు. ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తాం. ఎవరు ప్రేమిస్తిగా మంచిగా మాట్లాడితే ఇది నిజమే నిజమే అనుకుంటాం. వాస్తవానికి పరిశీలన చేయాలి. నీతో ఎవరు మాట్లాడినా, ఏది చెప్పినా అది ఆత్మానుసారమైన విషయాల గురించి మాట్లాడితే నువ్వు వచ్చి బైబిల్ అనే అద్దంలో కూర్చొని ఎతకాలి దాన్ని. అది ఉందా లేదా? వాళ్ళు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా, వాళ్ళు మాట్లాడింది సత్యమా అసత్యమా? ఆ వెలుగులో నువ్వు చూసినప్పుడు దేవుని విషయాలు నీకు తేటగా అర్థమవుతుంది. జ్ఞానవంతులు ఎవరు, మూర్ఖులు ఎవరు అనేటువంటిది నువ్వు తేటగా కనుగొనగలవని వాక్యం సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో కూడా చూడండి, 23వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవరితో సహవాసము చేయకూడదు అనేది, ఎవరితో సహవాసం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తే, జ్ఞానులు సహవాసం చేయవాడు ఎలా అవుతాడంట? ఏమన్నాడు? జ్ఞానులు సహవాసం చేసేటువంటి జ్ఞానము కలిగిన వాడు అవుతాడు, మూర్ఖులు సహవాసం చేసేవాడు చెడిపోతాడనేటువంటి దాన్ని మనం ఎవరితో నువ్వు సహవాసం చేయాలో నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పాను. అయితే ఎవరితో సహవాసం చేయకూడదు? ఇది కూడా ప్రశ్నే కదా. నువ్వు ఎవరితో సహవాసం చేయాలా అనేటువంటి దాని గురించి మనం విన్నాం. జ్ఞానంతో సహవాసం చేస్తే మంచిగా ఉంటుంది నీ లైఫ్ అని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరితో కలిసి తిరగకూడదు అని ఆలోచన చేస్తే 20వ వచనంలో 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉన్న మాటను చదువుకుందాం. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము అన్నాడు. చూడండి ఎలాంటి విషయాలు. ఏం విషయాలంటే అవి అర్థమైందా మీకేమన్నా? ఏంటి ద్రాక్షారసం అంటే ఏంటి? ఇలా బల్లారాధనగా తాగేవాళ్ళంటారు, అదేనంటారా? అదేనా? మరి ఏంటిది ఇది? ఈ ద్రాక్షారసం ఏంటండి? మనిషిని పతనము చేసే ద్రాక్షారసము. ఈ ద్రాక్షారసం ఏం చేసిద్దంటే మనిషిని పతనం చేస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది ఇది. కనుకనే ఏమంటుందంటే ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము అన్నారు. కనుకనే నువ్వు ఎవరితో చేయకూడదంటే వీళ్ళతో చేయకూడదు. ఎవరితో చేయకూడదంట? మీరు కాస్త సీరియల్స్ బోరియల్స్ ఇట్టా వినేవాళ్ళు ఉంటే వినవాకండి, వార్తలేనండి. ఈ సహవాసాల గురించి
స్నేహము అనేటువంటి దాంట్లో, ఫ్రెండ్షిప్ అనేటి దాంట్లో, సహవాసం అనేటువంటి దాంట్లో, వాళ్ళతో కలిసిమెలిసి ఉండేటువంటి దాంట్లో ఎంతమంది ఘోరమైనటువంటి మరణాలు, ఘోరమైన జీవితాలకు గురవుతున్నారో తెలియని పరిస్థితులు. అర్థమవుతుందా నీకు? కనుకనే ఇలాంటి చాలా ఉన్నాయి. కనుక ద్రాక్షరసం త్రాగువారితో సహవాసం చేయకూడదు. వాళ్ళు మత్తులో ఏం చేస్తారో తెలియదు. ఏం చేస్తారో తెలియదు. ఒక నలుగురు కుర్రోళ్ళు వెళ్ళి చక్కగా ఊరి చివరికి వెళ్ళిపోయి పార్టీ చేసుకున్నారు, బరీగా తాగారు. తాగిన తర్వాత ఏదో తెలియకుండా ఒకరిలో ఒకరు వైరం వచ్చింది. వైరం రాగానే వైరం కాస్త ముదిరింది. ఏమీ ఆ దగ్గర ఆయుధాలు ఏమి లేవు. తాగిన సీసాలను పగలగొట్టి ఒకరినొకడు పొడుచుకున్నాడు. ఏమైపోయిందంట? తాగిన సీసాలని పగలగొట్టి పొడుచుకున్నాను. నువ్వు పొడిస్తే నేను పడవలేనా, నువ్వు పొడితే నేను పడవలేని చెప్పి వాళ్ళే గందరగోళం పరిస్థితి అయిపోయింది. ద్రాక్షరసము త్రాగువారితో నీకు అలవాటు లేదు, నువ్వు వాళ్ళతో నీకెందుకు సహవాసము? వాడికి కొంచెం అలవాటు ఉంది, నువ్వు కూడా చేసుకుంటావా? వాడికి అలవాటు ఉంటే. కనుకని దేవుని బిడ్డలైనటువంటి వారము, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి యొక్క సామెతలో రాయబడిన మాట, నువ్వు ఎవరితో సహవాసం చేయకూడదు. ఎవరితో నువ్వు ఎలాగ సహవాసం చేయాలి, ఎవరికి నువ్వు దూరంగా ఉండాలంటే ద్రాక్షరసం త్రాగుబారుతోనైనా మాంసం మెచ్చుగా తినువారితో సహవాసం చేయకూడదు అన్నాడు. తిండిబోతులు కింద రాశాడు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతారంట. తిండికి గతి లేని రోజులు, వస్త్రాలు లేనటువంటి రోజులు, నిలువ నీడ లేని రోజులు. నేను చూశాను ఒక వ్యక్తిని, ఇంట్లో కాగులన్నీ పెట్టేశాడు. ఎక్కడ? బాగా అర్థమైనట్టుంది. తనఖా పెట్టేసి ఇతర కాగులన్నీ అయిపోయినాయి, సత్తు బకెట్లు సత్తు కడవలన్నీ అయిపోయినాయి. అర్థమైందా? కప్పుకునే దుప్పట్లు అయిపోయినాయి. ఏమండి? దోమలు తెరలు అయిపోయినాయి. ఏటి? ఇంట్లో పలుగు పారలు అయిపోయినాయి. ఏటి? చివరికి వచ్చేటప్పటికి భార్య చెవులు కల్లి మెడకల్లి ఇట్టా చూస్తున్నాడంట. అర్థమైందా? ఆమె లాలం చేసి అయ్యి తీసుకెళ్ళి పెట్టాడు, అయ్యి అయిపోయినాయి. ఇక చివరికి ఏమీ లేవు, వాళ్ళు లింగి తాకడ పెడుతుంది తప్ప. అర్థమైందా? ఎంత దరిద్రత! ఇంటికి వెళితే మంచినీళ్ళు తాగుదామంటే గ్లాసు కూడా లేదు. నా కళ్ళారా నేను చూసింది, ఏదో ఉపమాన భావంగా మీకోసం చెప్తుంది కదా, నా కళ్ళారా ఈ ఊళ్ళోనే దుప్పట్లు, దోమల తెరలు, భార్య చీరలు. ఎంత దరిద్రత అండి ఇది! దరిద్రత కాదంటారా అండి? అంత అవసరం ఆ ద్రాక్ష. అదేమంటే షేక్ వస్తుంది, షేక్ వస్తుంది. పొడు ఎర్రని డిష్ని పొడి, నిరోబిన్ డిష్ని పొడితే అమ్మయ్యా ఆ వేస్తేనే ఆగిద్దడ, లేకపోతే దడ. ఎవడు తెచ్చుకోమన్నాడు నిన్ను దాన్ని? వాళ్ళు ఎక్కిరింతల పాలవుతారంట వాళ్ళు. అర్థమవుతుందా? కనుకనే నేను ఆ బాధ భరాయించి వచ్చాను. నేను ఏడో చెప్తున్నాను అనుకుంటారు, చిన్నతనంలో ఆ బాధను నేను భరాయించి వచ్చాను, అనుభవంతో చెప్తున్నాను. నేను ఉన్నారు ఇప్పుడు కూడా ఇంటిలో వాళ్ళ అవసరం కోసం 90 కోసం వస్తువులు తీసుకెళ్ళి తనఖా పెట్టేవారు. ఎంత నీచమైన పరిస్థితిలో తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకనే నువ్వు వారితో సహవాసం చేయదు. వాడు దరిద్రుడు అయిపోతున్నాడు, నువ్వు కూడా దరిద్రం కావాలి. నీ ఇంట్లో కూడా దరిద్రం కావాలా? వాళ్ళకు నువ్వు కూడా తనఖా పెట్టాలి అన్ని వస్తువులు. వాటితో సహవాసం చేసి ఏం నేర్చుకుంటావు? నువ్వు ఆలోచన కావాలి. నీవు సహవాసం చేసేవాడు మంచివాడితో, జ్ఞానం కలిగిన వాడితో, మెప్పు కలిగిన వాడితో, ఆలోచించి అడిగేసేవాడితో సహవాసం చేయి. స్త్రీలైన పురుషులైన నీ జీవితం బంగారం లాగా ఉంటుంది. కానీ త్రాగుబోతులతో చేస్తే జీవితం అంతా నాశనమే, ఇంకేం మిగలదు. ఇంకా తిండిబోతులు అంటే వీళ్ళు ఎవరంటాళ్ళు అన్నాడు కదా, మాంసం హెచ్చుగా తినువారు తన సహవాసము చేయకము. మాంసం అంటే లెగుస్తే మాంసమే. అర్థమవుతుందా? కనుకనే ఇలా చెప్పుకుంటూ పోతే సామెత గ్రంథం చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇదంతా అయిపోయేటప్పుడు జనాలు బయట కూడా తిడతారు నన్ను, సమస్య లేదనమాట. అర్థమవుతుందా? మా గురించి ఆడుకే ఎందుకు అంట పెద్ద ఆమె కాస్త బొండుకొని యాప చెట్టుకు తొంగుంటే అంటారు. అర్థమైందా? కనుకనే దేవుని బిడ్డలము, నీవు దేవుని బిడ్డవని ఎడల నీవు దేవుని పిల్లలతో సహవాసము కలిగి ఉండు, జ్ఞానులతో సహవాసము కలిగి ఉండు. నువ్వు జ్ఞానం కలిగిన వాడు అవుతావు, తెలివి కలిగిన వాడు అవుతావు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటావు. ద్రాక్షారసము తాగువాడుతూ నువ్వు సహవాసం చేస్తే
నీ జీవితం ఏమైపోవాలి, నీ పిల్లల జీవితం ఏమైపోవాలి, నీ భార్య జీవితం ఏమయ్యాలి, నిన్ను కని పెంచి వృద్ధాప్యమందు నా కొడుకు నన్ను ఉద్ధరిస్తాడో ఆదరిస్తాడో అనుకుంటున్నారు వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి. ఇంకా విషయం ఏంటంటే, ద్రాక్షారసం ఫుల్గా కొట్టిన తర్వాత నిన్న నీకు పెన్షన్ వచ్చిందిగా అంటది అమ్మ దగ్గరకు వచ్చి. ఏం వచ్చిందంట? నీకు వచ్చిందిగా 3,000 తీసుకురా. లేవంటే పటాపట 4 బీకటం, బొడ్లో ఉండటం తీసుకోవటం. ఎంత గలీజు పని! ఇదంతా కూడా బైబిల్ గ్రంథం స్పష్టతగా రాశాడు. వెక్కిరింతల పాలు అవుతారంట, అవమానపరచబడతారు, వాళ్ళకి విలువ ఉండదు, సంఘంలో వస్త్రహీనులు అవుతారంట, చిప్పిరి గుడ్డలు. కనుకనే నీవెవరితో సహవాసం చేస్తున్నావో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు తెలుసుకో. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు. కనుక మాంసము హెచ్చుగా తినేవారితో, తిండిపోతులతో సహవాసం చేయాలి. తిండి కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారంట? తిండి కోసం ఏమైనా చేస్తారు, మద్యం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళతో నీవు సహవాసం చేయకూడదని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టతని మనకు అనుగ్రహిస్తుంది. ఇంకో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాశారంటే, నీవు ఎలాంటి స్త్రీలతో సహవాసం చేయాలి. అర్థమవుతుందా? చాలామంది ఏమండి స్త్రీలం కదా, మరి అక్క వందనాలు, తమ్ముడు వందనాలు చెప్తున్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎలా, కలిసిమెలిసి ఉండకపోతే ఎలా అనేవాళ్ళు ఉంటారు. పురుషులు కొంతమంది అక్క చెల్లి అని స్నేహభావంతో సహవాసం చేస్తారు. చాలామంది తప్పు భావంగా నేనేం మాట్లాడతలేదు, మంచి భావంగానే మాట్లాడుతున్నాను. నేను సహవాసం చేస్తాం, కానీ ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి దగ్గర మనం కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలని ఆలోచన చేస్తే ఈ సొలొమోను గారు 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము అన్నాడు. ఎవరంట వీళ్ళు? రాజులను నశింపజేయ స్త్రీలు. రాజుగారిని ఎప్పుడు మత్తులోనే ఉంచుతారు. ఏం చేస్తారు? ఎప్పుడు మత్తులోనే ఉంచుతారు. మత్తుడి పేలపై ఇంకో కోటరగుమ్మ అంటారు. మత్తులోనే ఉంటాడు, ఎందుకంటే వీళ్ళు పని అవ్వాలి. రాజులు నశింపజేసేటువంటి స్త్రీలు అంటే వీళ్ళు, కుటుంబాలను పాడు చేసేటువంటి స్త్రీలు. అర్థమవుతుందా నీకు? పెళ్ళయిందండి, 2 పిల్లలండి, అయితయ్యారు, నాకు ఇబ్బంది ఏమి లేదు, నన్ను పోషిస్తే చాలు. అర్థమైందా మీకేమన్నా? ఆయనకి పెళ్ళయింది, 2 పిల్లలు, అయితే ఇందులే, నన్ను పోషిస్తే చాలు నాకు. ఇదేంటి? నశింపజేసేటువంటి స్త్రీలు. వీళ్ళతో ఏం చేయాలంట? సహవాసము చేయకూడదు. ఒక అతను లారీ డ్రైవర్ అండి అమరావతిలో. అయితే అతనికి ఏదో లారీ జాకి మారుస్తున్నప్పుడు టైర్ దగ్గర అనుకోకుండా ఏదో జరిగిపోయి కాలుకి తొడల కాడికి కట్ అయిపోయింది. కాలు కట్ అయిపోతే ఏం చేసి ఇన్సూరెన్స్ 2,50,000 అతనికి వచ్చింది. ఈ రోజున కాదు ఆ డబ్బులు, సుమారుగా నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం. అప్పుడులో 2,50,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? ఎంత విలువ ఆ రోజుల్లో ఆ డబ్బు. అంత విలువ ధనం వస్తే బడ్డీ కొట్టేవాడు పెట్టాడు. విజయశ్రీ థియేటర్ అమరావతి రోడ్డు అమ్మడే క్రొత్తాలు అంటారు దాన్ని. అందులో అప్పుడు పెద్దరాయుడు సినిమాలు ఉండే, టాప్ రేంజ్లో అవన్నీ కూడా సినిమాలు తీసుకొచ్చి వేయటము, కొంతమంది స్త్రీల దగ్గర కూర్చోబెట్టుకోవటం, హోటల్ నుంచి భోజనాలు తెచ్చుకోవటము. 2 సంవత్సరాల్లో అడుక్కునే స్థాయికి వచ్చాడు. గుంటూరులో దర్గా ఉంది కదా, దర్గా దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడు. ఒక రోజు అయిపోయింది క్యాష్ అంతా కూడా. వాళ్ళ నా అమ్మ కూడా ఏమందంటే, పోరా దరిద్రుడు, నీకు నేను పెట్టనంది. డబ్బులు ఉన్నప్పుడు అమ్మని కానీ నాన్నను కానీ ఏనాడని ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చామంటారు నీ ముఖం. ఏనాడన్నా కొస్త బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేసేవారంటారు నువ్వు. ఒక 10 రూపాయలు ఇచ్చావంటారా ఏమైనా కాయలు కొనుక్కోమని. ఏ మొహం పెట్టుకొని వచ్చావరా వీళ్ళ ఇంటికి? పో అవతలకు పో, నువ్వు అవసరం లేదు మాకు నెట్టేస్తారు తల్లిదండ్రులు. తల్లి నెట్టి అవతలేస్తే వాడి దగ్గర కూర్చొని తిన్న స్త్రీలు రాలేదు, వాడి దగ్గర కూర్చొని బిర్యానీ తిన్నోళ్ళు రాలేదు. చివరికి భోజనం దొరక గుంటూరులో మనకి రోడ్లో ఉంది కదా, నల్లజో చుట్టుకుంటూ కూర్చో రోడ్డు దర్గా ఉంది, అక్కడ కూర్చొని ఒక కర్ర సంకలో పెట్టుకొని భిక్ష ఆటం చేస్తున్నాడు. నాకైతే బాధేసింది. ఏందంత బాధ? 2 లక్షల రూపాయల పైన వస్తే ఇంట్రెస్ట్ కూడా తిప్పాడు. ఎంత ధనావతి, ఎంత బాగా కూర్చొని తినొచ్చు డబ్బుని. ఏమండి, బ్యాంకులు వేసుకుని వడ్డీ కూర్చొని తినొచ్చు. అనవసరమైనవన్నీ చేసి చివరి అడుక్కునే స్థితిలోకి వెళ్ళి త్రాగి
జీవితం వాడు చస్తే పట్టించుకోవాలి, కుక్కను పడేసిన అవతల పడేసేసారు. ఎవరు బాగాలేదు వాడి దగ్గరికి. విలువలేని జీవితం అది. అందుకనే రాజులను నశింపజేయు స్త్రీలతో నీ సహవాసము మొత్తం ఐస్ క్రీమ్లా లాగేశారు, అతని దగ్గర అయిపోయాయి. కనుకనే దేవుని పిల్లల పురుషులు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఒక సతీమణిని ఇచ్చిన తర్వాత కష్టమైన అందంగా ఉన్నా లేకపోయినా ఆమెతో దేవుడు నీకు అనుగ్రహించాడే కనుక నీ జీవితం చివరి వరకు కొనసాగాలి. అంతేగాని సౌందర్యంగా ఉన్నారని, అందంగా ఉన్నారని, బాగా మాట్లాడుతున్నారని, వాక్చాతుర్యం ఉందని ఒకవేళ వారి నీడకు గనక వెళ్ళావో అది తాసుపాము నీడే పట్టుకొని కొట్టేసిద్ది. అంతే. ఏమిటంట? అంతే, లాక్కపోతే నరకానికి అది నాశనకారం. నేను ఎంతోమందిని చూశాను వాళ్ళ నా జీవితంలో. కనుకనే లెమయేలు అని తన తల్లి చెప్తుంది. లెమయేలు అని సొలొమోను గారి తల్లి ఏమంటుందంటే, నీ బలమును స్త్రీలకు ఇకము, వారితో ఐక్యత కలిగి ఉండబాకు, వాళ్ళు నీ దగ్గర చేర్చుకోబాకు, వాళ్ళతో సహవాసం కలిగి ఉండొద్దు నువ్వు. వాళ్ళు ఎవరో తెలుసా? రాజులను నశింపజేసేటువంటి స్త్రీలు. వాళ్ళు రాజులను పాడు చేసేటువంటి స్త్రీలు, రాజులను నాశనం చేసే స్త్రీలు. వారితో సహవాసం చేయకు, వద్దు అని చెప్పి తల్లి కుమారుడికి ఉపదేశం చేస్తుంది. మరి తల్లులు అనబడిన వారు కుమారులకి ఎంతమంది చేస్తున్నారు ఉపదేశం? వాడు తాగుచ్చాడు లేదా బయటికి పోతున్నాడు, చెప్పాలా? రే బయట జాగ్రత్త అని పిల్లలు చిన్నోళ్ళకి ఎడ చెబుతామో కుమారులను కూడా ప్రేమించుకోవాలి. అయా బయట పరిస్థితులు బాగాలేవు, ఎవరిని ఆకర్షించబడి నిన్నేమన్నా కొంచెం భ్రమ పెడతారేమో, జాగ్రత్త. అన్ని రోజులు లాంటి కాదు ఈ రోజులు, భయంకరమైన రోజులు, విషపూరితమైన రోజులు, జాగ్రత్త నాయనా అని తల్లి కుమారుణ్ణి కుమార్తెల్ని మందలించుకోవాలి, చెప్పుకోవాలి. దేవుని భయం వారికి అప్పగించాలి. తమ్మిప్పేసేస్తే ఏమైపోద్ది? దూడకు తమ్మిప్పేస్తే ఏమైద్దండి? దాన్ని జాగ్రత్తగా తమ్మిప్పేస్తే దాని ఇష్టం ఇక. అలా ఉండకూడదు మనం. కనుక్కునే తల్లి లెమయేలు అనబడినటువంటి ఆయనకి, సొలొమోను గారికి, స్త్రీలకి ఇక రాజులు నశింపజే స్త్రీలతో సహవాసం చేయొద్దు అని చెప్పి చక్కటి మాటలు తల్లి కుమారునికి ఉపదేశిస్తుంది. కనుక నువ్వు ఎలాంటి స్త్రీలతో సహవాసం చేస్తున్నావు అనేటువంటిది గమనించి మంచివారితో చేయమని, జ్ఞానం కలిగిన వారితో చేయమని, దేవుని ప్రేమ కలిగిన వారితో చేయమని, దేవుని విషయాలు నేర్చుకున్న వారితో నువ్వు చేసినప్పుడు నీ జీవితం 100% డెవలప్ అవుతుంది. ఈ చెప్పుకునే విషయాల లోపాలు కలిగిన జీవితంలో ఉంటే 100 సంవత్సరాలు నువ్వు పైకి రాలేవు, కిందకు పోతావే. కానీ కనుక నీ విషయాలని స్పష్టతను తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చాలా స్పష్టతగా చెప్పాడు. ఏమంటున్నాడంటే, యేసు ప్రభు సహవాసమునకు మనల్ని పిలిచాడంట తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరు సహవాసానికి? మనం వెళ్ళలేదు. మనం ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో కలిసిమెలిసి ఉండాలో, ఎవరితో మాట్లాడాలో మనకు తెలియటం లేదు. మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో మనకు తెలియటం లేదు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే సహవాసానికి పిలుస్తున్నాడు. చదవండి ఆ మాట, 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వాడు అంటేనా? నమ్మదగినవాడు. అంతకన్నా గొప్ప వాళ్ళు ఇంకెవరూ లేరు. నమ్మదగినటువంటి దేవుడు, అద్భుతకరమైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తున్నప్పుడు అట్టి బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా విభజించి నడిపించిన దేవుడు. 40 సంవత్సరంలో పోషించిన దేవుడు కొన్ని లక్షల మందిని. అలాంటి గొప్ప దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి వాడంట? చక్కగా పాట కూడా రాశారు భక్తులు ఆ పదం మీద, నమ్మదగినవాడు అనేటువంటి మాట మీద. కనుకని ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఎవరు సహవాసానికి పిలిచాడో తెలుస్తా? తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసానికి. ఆయన సహవాసానికి పిలిచాడు. మనం ఆయన కోసం పోవట్లేదు, కానీ ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. ఓ భూమి మీద ఉన్నటువంటి మానవులారా, నా కుమారుడైన ప్రభు అయిన క్రీస్తున్నారు, ఆయనతో సహవాసం చేయటానికి రాండి. ఆయన కంటే జ్ఞానవంతులు ఎవరూ లేరు,
ఆయన కంటే తెలివి కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన కంటే జీవం కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన కంటే పరిశుద్ధులైన వారు ఎవరూ లేరు. కనుక మీరు ఆయన సహవాసానికి రండి. తండ్రి పిలిస్తే మనం వచ్చాము. ఇక్కడే కాదు, ప్రతి సంఘములో, ప్రతి వర్షిప్ జరుగుతున్న ప్రాంతంలో దేవుని పిల్లలుగా పిలవబడుతున్న ప్రతి వారు కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని సహవాసానికి వాళ్ళందరినీ కూడా పిలిచాడు. కనుకనే దేవునితో యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము చేస్తున్నాం.